హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళ సినిమాలకి క్రేజ్ పెరిగింది. వాళ్ళు కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా సినిమాలు తీస్తూ వస్తున్నారు. కుంచకో బోబన్ నటించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. హరిశంకర్ అనే ఒక ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ తర్వాత తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఒక గోల్డ్ చైన్ కేసుకి సంబంధించి ఒక అమ్మాయిని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని ఇన్స్పెక్టర్ కోరుతాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి తండ్రి తన కూతురు ఆత్మహత్యకు ఇన్స్పెక్టరే కారణమని నింద వేస్తాడు. ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ అమ్మాయితో పాటు ఇంకా ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఈ ఆత్మహత్యలకు లింక్ ఏమిటి, ఆత్మహత్యలకు కారణమైన నిందితులను పట్టుకున్నారా లేదా అనేదే ఈ సినిమా. డైరెక్టర్ జీతు అష్రాఫ్ స్టార్టింగ్ నుంచే ఆడియన్స్ను సినిమాలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ను స్క్రీన్పై చాలా స్పీడ్గా నడిపించాడు. టెన్షన్, సస్పెన్షన్ క్రియేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యాడు. సస్పెన్స్ను రివీల్ చేసే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ కూడా బాగుంది. ఎంతలా అంటే విలన్స్ను కిల్ సినిమా లెవెల్లో చంపాలనే ఫీలింగ్ వస్తుంది. హీరో కుంచుకో బోబన్ తన మెచ్యూర్డ్ యాక్టింగ్తో అలరించాడు. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రియమణి తన పాత్ర మేరకు ఎమోషన్ సీన్లో బాగా నటించింది. విలన్స్గా నటించిన వారిని నిజంగా ఇలా ఉంటారా అనే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. బీజిఎం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక మైనస్ విషయాలకి వస్తే సెకండ్ హాఫ్ బోర్ కొట్టదు, కానీ సాగదీతగా స్లో నేరేషన్గా ఉంది. సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ సీన్లను రాసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. కొన్ని సీన్లు అవసరం లేదు, ఇంకా కొన్ని సీన్లను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండు. సెకండ్ హాఫ్లో సస్పెన్స్ తరహాలో వెళ్ళలేదు, అలా అని ఇన్వెస్టింగ్ తరహాలో కూడా వెళ్ళలేదు. కుంచకో బోబన్ కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో చివర్లో రివీల్ అవుతుంది. అయితే మొదట చూపించినప్పుడు ప్రియమణి కుంచకో బోబన్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో సినిమాలో చూపలేదు. ఎందుకో సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. ఈ ఓటీటీ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.75. క్లైమాక్స్లో యాక్షన్ని మరియు సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగా ఉండేది.